సార్ ఒక మాట అంటే చాలా రోజులుగా ఒక ఉద్యమం గురించి మీరే ముందు ప్రస్తావించడం జరిగింది. మార్వాడి గో బ్యాక్ అనేటువంటి అంశం ఏదో బీరువాల దాచిండ్రు అది అట్లా ఉన్నదని సో చివరిలో అడుగుతాం అనుకున్నాను. సో ఏంటి సార్ అసలు మార్వాడి గో బ్యాక్ అన్నటువంటి ఉద్యమం, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఇక్కడ ఉన్నటువంటి మార్వాడిలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు చేస్తున్నారు అన్నటువంటిది కొంత వినపడుతున్నటువంటి ఆ చర్చ. సో ఏంటి సార్ మార్వాడి గో బ్యాక్ దానికి విశ్వనాథన్ గారు సపోర్టా లేకపోతే వ్యతిరేకమా? అంటే మాకు ప్రాక్టీస్లో మైదానంలో యుద్ధం చేసేవాడు ఎప్పుడైనా కూడా శత్రువులని 1, 2, 3గా విభజించుకుంటాడు. ఫస్ట్ ఎనిమి ఎవరు, సెకండ్ ఎనిమి ఎవరు, థర్డ్ ఎనిమి ఎవరు అని ఉంటది. ఏది యుద్ధంలో ఉండే వాడికే ఇది ఉంటది. కానీ యుద్ధ క్షేత్రంలో లేకుండా, గమ్యం లక్ష్యం లేకుండా, ఏ తాత్విక చింతన లేకుండా ప్రతి ఏడ అన్యాయం జరిగితే ఆడిపోతా అంటాడు తెలంగాణ మనలోళ్ళు. ఏడ అన్యాయం జరిగితే ఆడిపోతా అంటాడు. ఏడ అన్యాయం జరిగితే ఆడిపోతాడంటే ఎట్లా కుదురుతా? రాజ్యం ఎందుకు ఉంటుంది? ఒక ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఉండాలి మనకి, ఆర్డర్ ఆఫ్ ఎనిమీ ఉండాలి. మా ఫస్ట్ ఎనిమీ రెడ్డి వెలమ రాజ్యాన్ని పట్టుకోవాలి. ఇక్కడ దాని గొంతు పట్టాలని మేము పోరాటం చేస్తున్నాం. మేమంతా వాళ్ళని గొంతు బట్ట అనేసరికి మార్వాడి అని తీసుకొని వస్తారు పాలక వర్గం. దాంట్లో మా నాయకులు కొంతమంది చిక్కుకుంటారు, మా ప్రజలు కొంతమంది చిక్కుకుంటారు. మా నాయకులు కూడా చిక్కుకుంటారు. మార్వాడి విలన్, కానీ మాకు విలన్ నంబర్ 3, 4లో ఉంటాడు అతను. విలన్ నంబర్ 3, 4లో ఉంటాడు మార్వాడి. మా ఫస్ట్ విలమన్ రెడ్డి వెలమ రాజ్యం, రెడ్డి వెలమ కమ్మ రాజ్యం నడుస్తుంది తెలంగాణలో. దాని గొంతు పట్టాలి మేము, దాన్ని కుతిక పట్టాలా. ఫస్ట్ గవర్నమెంట్ మనదైనప్పుడు మార్వాడి వ్యాపార సామ్రాజ్యాన్ని నిలమట్టం చేయలేమా? ఒకటే మాట, గవర్నమెంట్ మనదైనప్పుడు పాలసీ ఫ్రేమ్ చేయలేమా? మార్వాడి యొక్క దోపిడీ వ్యాపారాన్ని నియంత్రించడానికి, కట్టడి చేయడానికి అసెంబ్లీలో చట్టాలు తీసుకురావడమా? మార్వాడి షాప్ ముందు ధర్నా చేయడమా? మార్వాడి షాప్ ముందు చేయాల్సిన గొడవ ప్రభుత్వం మీద కొట్టాడి, ప్రభుత్వం మీద యుద్ధం చేసి ప్రభుత్వ నిర్ణయాలతో మార్వాడిని కట్టడి చేయడమా? ఏది కట్టడి చేయాలి? తెలంగాణలో 1 కోటి ఎకరాల భూమి సాగు జరుగుతుంది. 1 కోటి ఎకరాల భూమి సాగులో 25 లక్షల ఎకరాల భూమి ఆంధ్ర కమ్మాస్ చేతిలో ఉంది. దాని మీద ఇప్పుడు పోరాటాలు. మరి దాని మీద పోరాటం ఎట్లా? మార్వాడి వ్యాపారాలు ఎన్ని జరుగుతున్నదో, వ్యాపారం ఎంత టర్న్ ఓవర్ అవుతుందో డబ్బులు, ఒక్క సినిమా పరిశ్రమలో అంత డబ్బు టర్న్ ఓవర్ అవుతుంది. ఎవరిది సినిమా పరిశ్రమ? ఆంధ్ర కమ్మాస్ది. ఆంధ్ర కమ్మాస్ది ఆ సినీ పరిశ్రమ. మరి వాడిని ఎట్లా కట్టడి చేయాలి? వాడిని ఎట్లా కట్టడి చేయాలి చెప్పాలి. దీనికి సమాధానం. దాన్ని ఎట్లా కట్టడి చేస్తావు? దీన్ని ఎట్లా కట్టడి చేస్తావు? రాజ్యమే మనదైతే, గవర్నమెంటే మనదైతే 24 గంటల్లో మార్వాడి వ్యాపారాన్ని ప్రాంతానికి తరలించి పంపించచ్చు. కానీ జనాన్ని రెచ్చగొట్టి మార్వాడి వాళ్ళ మీదకి పంపిస్తే మార్వాడి వాళ్ళు ఈ జనం కొట్టుకొని సావాలి. ఇంకా మార్వాడి వాడు పోవటం లేదు ఏంది అని మావాడు ఆత్మహత్య కూడా చేసుకొని చచ్చిపోతారు తెలంగాణలో. బీసీఎస్సీ వచ్చింది. అప్పుడు తెలంగాణ రాలేదని చచ్చిరుగా 1200 మంది. తెలంగాణ రాలేదని చచ్చిరు 1200 మంది. మార్వాడి వ్యాపారం ఇంకా నడుస్తుంది, వాడు వెళ్ళిపోలేదేంది మార్వాడి ప్రాంతానికి అని తెలంగాణ బీసీఎస్సీ అట్లా కూడా చచ్చే ప్రమాదం ఉన్నది. అంత అమాయకులు మనవాళ్ళు. ఒక ఎనిమిని ఎట్లా ఢీకొంటావు నువ్వు? ఎట్లా ఢీకొనాలి అది కూడా తెలవాలి కదా. అంబానీ ఎవరు? అదానీ ఎవరు? దేశ వ్యాపార దిగ్గజాలంతా ఎవరు? ఎవరో చెప్పాలి. కోమట్ల యుద్ధం ఎందుకు జరగట్లే మార్వాడీల మీద డైరెక్ట్గా? వ్యాపారం లేని, చిన్న బిజినెస్ లేని, ఒక్క 10 రూపాయలు 10,000 రూపాయలు కూడా వ్యాపారం పెట్టలేని ఎస్సీ బీసీ దళితులు రోడ్ల మీదకి రావాలనా? వ్యాపారం ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ ఎవరికి అవుతుంది? రెడ్లకు అవుతుంది, వెలమలకు అవుతుంది, కోట్లకు అవుతుంది. ఎగ్జాక్ట్లీ. మార్వాడి వెళ్ళిపోతే ఆ వ్యాపారం ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది? ఇమీడియట్గా రెడ్లకో వెలమలకో కోమట్లకో ట్రాన్స్ఫర్ అవుతుంది. రూపాయలు లేని సొక్కా చిరిగిపోయిన ఒక దళితుడు రోడ్డు మీదకి వచ్చి మార్వాడి మీద కొట్లాడతాడా? మార్వాడి మీద కొట్లాడటం కాదు కదా, గవర్నమెంట్ నుంచి కదా, ప్రభుత్వం కదా చర్యలు తీసుకోవాల్సింది. మార్వాడి నియంత్రణ ఎట్లా చేయాలి? మార్వాడి కలుషిత వ్యాపారాన్ని ఎట్లా చేయాలి? మార్వాడి వాళ్ళ మీద ఏ విధంగా చట్టాలు తీసుకురావాలని నియంత్రణ కోసం వాళ్ళదేంది వాళ్ళ వ్యాపారం కొంచెం జరుగుతుంటుంది కదా, మిస్లీనియన్స్ అంతా, దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేది అది చట్టాలు అక్కడి నుంచి రావాలి కదా. అందుకని తెలంగాణ అమాయక పిచ్చి ప్రజలు, అమాయక ప్రజలు మళ్ళీ మార్వాడి వాళ్ళ మీదకి పోతారు. రాజ్యం పట్టుకుందాం తెలంగాణలో, మార్వాడిని 24 గంటల తరలించవచ్చు. గవర్నమెంట్ ని పట్టుకోవాలి కదా మనం. మన ఎడిపోతుంది మనం అంటే ఈ సబ్జెక్ట్ డైవర్ట్ చేసేదానికి ఇది డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ.
డైవర్షన్ పాలిటిక్స్లో మన నాయకులు చిక్కుకుంటారు, మన అమాయక ప్రజలు చిక్కుకుంటారు. 100% మార్వాడి ఎనిమే, మన వర్గ శత్రువే, మనల్ని దోపిడీ చేస్తున్నాడు. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ఏంటి, దేని వెనక ఏంటి, దేని తర్వాత ఏంటి? నా బాధ ఏంటంటే మళ్ళీ ఇందాక చెప్తున్నా, అమాయక ప్రజలు మార్వాడి వాళ్ళు ఇక్కడి నుంచి పోవటం లేదని ఆత్మహత్య చేసుకునే అమాయకులు. అందుకనే గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ని పట్టుకోవాలి. ఇది మేము అంటున్నటువంటి ఆలోచన. అందుకని చాలా స్పష్టంగా ఉండాల మనిషి, ఐడియాలజికల్ క్లారిటీ ఉండాల. ఏ క్లారిటీ లేకుండా నాకు ఏడ అన్యాయం జరిగితే అడిగిపోతా అంటే ఫిలాసఫీ లేదా? పూలే అంబేద్కర్లు మనకు దారి చెప్పలేదా ఎట్లా కొట్లాడాలో? ఏడ అన్యాయం జరిగితే అడిగిపోతున్నట్టు తెలంగాణ చచ్చి కూర్చున్నాం మొత్తం. అందుకని చాలా క్లారిటీ ఉండాలనేది మా అభిప్రాయం. అందుకని తెలంగాణను దోచుకున్న దాంట్లో ఆంధ్ర చౌదరీస్ నంబర్ 1, మార్వాడీలు అనేక ప్రాంతాలు. మార్వాడీలలో కూడా మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఎస్సీబీసీలు ఉంటారు. మార్వాడి అంటే రీజియన్, మార్వాడి అంటే ప్రాంతం. కుమ్మరోళ్ళు వచ్చిండ్రు, కుమ్మరాయన ఉంటాడు ఇక్కడ, ఒక కుమ్మరాయన చిన్న ఏదో వ్యాపారం చేసుకుంటాడు, చిన్న బిజినెస్. ఈ చిన్న బిజినెస్ చేసుకునే కుమ్మరాయన మీద ఏం చేద్దాం మరి? రాజస్థాన్ ప్రాంతం, మార్వాడి ప్రాంతం నుంచి వచ్చి చెప్పులు కుట్టుకుంటాడు ఈడ. వాడిని ఏం చేద్దాం? చెప్పులు కుట్టుకొని తలకాయ బాల కొడదాం పోయి. వాడు ఆడ నుంచి వచ్చి ఈడ చెప్పులు కుట్టుకుంటాడు. మార్వాడి అనేది ప్రాంతం. మార్వాడి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన అగ్రవర్ణ వ్యాపారాల మీదనే యుద్ధం చేయాలి. అక్కడి నుంచి వచ్చిన ఎస్సీబీసీల మీద కాదు. పానీపూరి అమ్ముకుంటాడు ఒక బీసీ, ఎవడు పానీపూరి అగ్రవర్ణం అమ్మడు. పానీపూరీలు అమ్ముకునే చిన్న చిన్న కుండలలో ఆ షారు పోసుకొని అమ్ముకునేటోళ్ళు ఎస్సీబీసీలు. వాళ్ళని చంపుదాం పోయి. ఏం పోరాటాలు అన్నాయి ఇవన్నీ? వాడు ఏదో కూలినాలు పని చేసుకొని రోజు కూలికి 1000 రూపాయలు ఎట్లా వస్తాయో కూలీ మందం వ్యాపారం చేసుకున్నట్టు ఉంటాడు. కూలీ మందమే రోజు 1000 రూపాయలు చేసుకోవచ్చు సార్. కానీ దాడులు ఏంటిది అనేది ప్రశ్న. దాడుల మీదనా వ్యాపారాలు ఇక్కడి నుంచే? దేని మీద వాళ్ళ పోరాటం? సో వ్యాపారాలు దాడి మీదనే కదా. దాడి మీద మాట్లాడదాం. మరి రోజు కమ్మాస్ చేసే దాడులు ఇక్కడ ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తారు కదా. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళదే, వ్యవసాయం వాళ్ళదే, విద్యా వ్యాపారం వాళ్ళదే, వైద్యం వ్యాపారం వాళ్ళదే. విద్య మొత్తం తెలంగాణలో విద్య ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. వైద్య రంగం ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. సినిమా పరిశ్రమ ఎవరిది? ఆంధ్ర కమ్మాస్ది. ఆంధ్ర రెడ్డిస్ది కూడా. నిజామాబాద్ రెడ్లు ఎవరు? నిజామాబాద్ జిల్లా బోధన్లో ప్రాజెక్టు కట్టిరు కదా నిజాం సాగర్. నిజాం సాగర్ కట్టిన తర్వాత ఎవరు కట్టింది? నిజాం కట్టిండు. తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిది? రెడ్లది. ఈ రెడ్లంతా కర్నూలు రెడ్లని బోధన తీసుకొని వచ్చారు. కర్నూలు రెడ్లు, అనంతపురం రెడ్లు వచ్చారు. కర్నూలు నుంచి ఒక ట్రైన్ వేసారు బోధనకి. ఎవరు వేసారు? రెడ్లు ప్రయాణం చేయడానికి. రెడ్లు వచ్చిర్రని ఆంధ్ర కమ్మోళ్ళు వచ్చారు. ఆంధ్ర కమ్మ రెడ్లు కలిసి నిజామాబాద్ బోధన కాడ అడ్డా వేసారు. వాళ్ళు చేస్తున్న దాడుల సంగతి ఏంటి? నిత్యం ఆంధ్ర నుంచి రెడ్డి కమ్మాసు. పోనీ వీళ్ళు ఇక్కడ బియ్యం అందుకునేది ఎవరు? వీళ్ళ బంధువులు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రెడ్లు. వీళ్ళు కాదా? మరి వీళ్ళ మీద ఎప్పుడు ఈ పోరాటాలన్నీ ఎప్పుడు సఫలీకృతం అయితే? మార్వాడీల దోపిడీని నియంత్రించాలన్నా, ఆంధ్ర చౌదరీస్ వ్యాపారాలను నియంత్రించాలన్నా ఎవరు? భూములు వాళ్ళే, వైద్యరంగం వాళ్ళదే, విద్యారంగం వాళ్ళదే, సినీ పరిశ్రమ వాళ్ళదే, చిన్న చిన్న వ్యాపారాలు మిగతా వ్యాపారాలు కూడా వాళ్ళే. ఇంత డామినేటెడ్గా ఉన్నారు చౌదరీస్. తర్వాత మార్వాడీస్. వీళ్ళని నియంత్రించాలంటే అధికారం నీ చేతులు ఉండాలి. నీవు అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతాల నుంచి దోపిడీ చేయడానికి తెలంగాణ వచ్చిన వాళ్ళందరినీ నియంత్రించవచ్చు. ఐక్య అని ఉంది మాదాపూర్లో. అది 5 లక్షల స్క్వేర్ ఫీట్ ఫర్నిచర్ షాపు. అది తీసుకొచ్చింది ఎవరు? టిఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని తీసుకొచ్చారు. టిఆర్ఎస్ గవర్నమెంట్లో దాన్ని తీసుకొచ్చారు. దాన్ని తీసుకొచ్చిన తర్వాత దానివల్ల ఎవరు బతుకులాగమైనాయి? ప్రభుత్వం తీసుకొచ్చి, ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చి, ప్రభుత్వం ఓపెనింగ్ చేసి, ప్రభుత్వం సహకరించి, ప్రభుత్వం సపోర్ట్ చేస్తే అలాంటి ఫర్నిచర్ షాప్ వచ్చింది ఐక్య. ఆ ఫర్నిచర్ షాప్ తోటి తెలంగాణలో ఉన్న విశ్వకర్మల బతుకులు ఆగమైపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే గవర్నమెంట్ పెట్టే అప్పర్ కాస్ట్కి ఇచ్చే ప్రతి ఇండస్ట్రీతో, ఆల్ అప్పర్ కాస్ట్ నిర్వహించే ఎవ్రీ ఇండస్ట్రీ బీసీఎస్సీ కుల వృత్తులు ధ్వంసమైంది. ఒక్క మార్వాడియే కాదు, నువ్వు అప్పర్ కాస్ట్ చేసే ప్రతి ఇండస్ట్రీతో బీసీఎస్సీ ఎస్టీల కుల వృత్తులే ధ్వంసమైంది. వీళ్ళని ఎప్పుడు కంట్రోల్ చేయగలం? కంట్రోల్ చేయడానికి అధికారంలో ఉండాలి మనం. చాట్ల తోడు పోసి కుక్కల కొట్లాడబెట్టినట్టు, ఏయ్ నువ్వు మార్వాడి మీద పోరా అంటే మార్వాడి ఆయన పోలీసు వాళ్ళని పిలిపించి కాల్పులు జరిపిస్తాడు. బీసీఎస్సీ ఎస్టీలేగా వచ్చేది. మళ్ళీ అమరవీరులు అన్నాం, మళ్ళీ మార్వాడీల కొట్లాట, మళ్ళీ అమరవీరులు వస్తారు ఇప్పుడు మళ్ళీ 1000 మంది. ఏందన్నా ఇది? జ్ఞానం ఉండాలి మనం చేసేదానికి.
ఖచ్చితంగా మార్వాడి విలనే. మార్వాడిలో అప్పర్ కాస్ట్ విలనే. ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీలో ఎప్పుడు అతను విలన్. ఓకే, విలన్ నంబర్ 4 3 2 1 ఫస్ట్ అది డిసైడ్ చేస్తారు. అది డిసైడ్ చేయాలి. ఇది ఎవరు చేస్తారు? మైదానంలో ఉండి యుద్ధం చేయడానికి సిద్ధమై వర్కర్, కార్యకర్త, యుద్ధ వీరుడు, తాత్వికత చింతన ఉండి రాజ్యాన్ని పట్టుకోవాలనే ఒక పెద్ద బ్రాడ్ ఫిలాసఫీ గమ్యాన్ని చేరాలనుకునేటోడు ఈ పెట్టుకుంటాడు. అందుకని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోండి అని అన్నది అట్లా అన్నమాట. అర్థం చేసుకోరు అంటారుగా, అట్లా అర్థం చేసుకో.